జనసేన పార్టీ ప్రభంజనాన్ని గిద్దలూరు నియోజకవర్గం నుంచే ప్రారంభిద్దామని పలువురు కాపు నేతలు పేర్కొన్నారు. గిద్దలూరులోని బలిజ సంఘం కార్యాలయంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలకు చెందిన కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాపు నేతలు గిద్దలూరు నియోజకవర్గానికి జనసేన టికెట్ను కేటాయించాలని తీర్మానించారు. పలువురు నాయకులు ప్రసంగిస్తూ కేవలం 2 సామాజిక వర్గాల వారు మాత్రమే కాపు ఓట్లను దండుకొని రాజ్యాధికారాన్ని సాగిస్తున్నారని, వారి వల్ల కాపు జాతికి ప్రయోజనం ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో గెలుపుతున్నటువంటి ఏకైక సీటు గిద్దలూరు కావడం గమనార్హం. కాబట్టి గిద్దలూరు అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించవలసినదిగా కోరడమైనది. ఇట్లు గిద్దలూరు బలిజ సేవా సంఘ అధ్యక్షులు ఎగటల రంగసుబ్బయ్య గారు మరియు గిద్దలూరు కాపు నాయకులు. గిద్దలూరు నియోజకవర్గంలో 42,000 పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ పెట్టేవాడు మనవాడైతే ఆఖరి మంత్రులు కూర్చున్నా కూడా అద్దుతంట పెద్దలు చెప్తా ఉంటారు. పెట్టేవాడే లేనప్పుడు నువ్వు మొదట కూర్చున్నా అంతే, చివర కూర్చున్నా అంతే. గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇచ్చినా జనసేన తరఫున మేమున్నామని మీరు ముందుకు రండి. మన కులస్తుల అందరము ఏకతాటిగా నిలబడి అందరం అన్ని పార్టీలలో మనం ఏంటంటే సర్దుబాటు చేసుకుందాం అన్న. మన నాయకుడు వచ్చిండు, మనం ఒక తీరుగా పోయి ఏదైనా ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ అడగటానికి కానీ ఒక దమ్ము వస్తుంది. ఆ విధంగా పోతే బాగుంటుందని ఒక ఆలోచన. పోయినసారి వైఎస్ఆర్సీపీలో మన కులస్తుడు ఒక ఎంపీపీ పోస్ట్ కావాలనుకుంటే అందరూ వచ్చేసి మాకు మాకు కావాలని అందరు ప్రయత్నం చేసిన వాళ్ళే. కానీ అదే మండలంలో నేను బలిజ సంఘం అధ్యక్షుడు ఉన్నా కాబట్టి మా మండలానికి ఒక్క ఎంపీపీకి నిజపోతే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి అన్నారు. అమ్మవారి కూడా పైకి గిద్దలూరు మెయిన్ గిద్దలూరు నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు అధికారం దొరుకుతుంది. గిద్దలూరులో మన కాస్ట్ బిల్డింగ్ యాదవ్ కాస్ట్ బిల్డింగ్ ఎక్కువ ఉంది. అదే మన బేతరపేట మండలంలో యాదవులు ఉండరు. ఇదే విధంగా మన గిద్దలూరులో వైశాఖ ఉండరు. అదే విధంగా ఖమ్మంలో ముస్లింస్ ఉండరు. ఏ పార్టీకి, ఏ కులాలకి, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో కవర్ చేసుకుంటే మన ముందు ఓటానికి చాలా ఆలస్యం ఉండదు. మన కులాన్ని, మన జాతికి ఇది చాలా కీలకం. ఈసారి కానీ మనం తప్పు చేస్తే 20-25 సంవత్సరాలు మనం మనుగడ ఇక్కడ సాగించడం చాలా కష్టం. అందరూ ఆలోచించాలి, అందరం యూనిటీగా ఉండాలి, జనసేనకు సీటు కేటాయించాలి అని బలంగా గలమెత్తాలి. అధిష్టానం ఈ సీట్ని జనసేనకు కానీ కేటాయిస్తే మనం ఈ సీట్ని ఉమ్మడి కూటమి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇలా కులాల ప్రాతిపదికనే మనుషుల జీవనము విధానము సాగుతుందనేది నేను ప్రత్యక్షంగా చూసిన వారు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనకు ఒక పార్టీ వచ్చింది కాబట్టి ఈ పార్టీని మనం బలోపేతం చేసుకుంటే మనము కూడా బలహీనంగా ఉన్న మన సామాజిక ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతేనేమి, యువత అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, వివిధ రంగాల్లో ఎవరైనా కానీ వాళ్ళకు ఈ రాజకీయ నాయకుల యొక్క బలము వాళ్ళకు తోడవుతుంది. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే